ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకి తెలుసు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభిస్తాం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి. ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను క్యాబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. సో ఎక్కడ జరగలేదు. ఇప్పుడే గురువు గారు చెప్పినట్లు పిల్లలు కూడా చదువుకునే. ఎందుకంటే పాప కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు. 3 నెలల బాబు అందరూ బాధ కలిగింది. ఒకరు చదివితే రేపు పుట్టినరోజు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మా పైన ఉంది. సో నేను కుటుంబాలను కలిసినప్పుడు కూడా చెప్పాను, రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎంత ఉన్నా అంత ఇవ్వాలి. ఆల్రెడీ సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తడం జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేసాం. అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత
ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ఇంతేకాదు నిన్న కుమారస్వామి గారు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 సీనియర్ మెంబర్స్తో కమిటీ వేసి వాళ్ళు ఇప్పుడు సుమారుగా 4-5 వాళ్ళు వస్తున్నారు. కమిటీ మొత్తం రివ్యూ చేస్తారు, డేటా అంతా చూసుకుంటారు. ఆ టైంలో 2nd, 3rd, 4th ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న కార్మికులతో కలుస్తారు. వాళ్ళది కూడా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు. ఇది కింద నుంచి కారింది కాదు, ఏంటేదో లాగితే ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది కాదు, పైనుంచి పొంగుతాం కూడా కాదు, కక్కింది. పొంగినది వేరే రకంగా అనుకోవచ్చు, కానీ కక్కింది. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇక్కడ జరిగింది, దీని వెనకాల ఏంటి మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అటు స్టీల్ ఇండస్ట్రీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా నివేదిక వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈరోజు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన కార్మికుడిని హాస్పిటల్లో కలిశారు. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన కలుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మాకు దెబ్బలు తగిలినాయి, మీరు వచ్చారు పెద్ద మనసుతో మాకు అండగా నిలబడతాన్నారు, కానీ విశాఖ ఉక్కుని మీరు కాపాడండి, మీరు ఉక్కుతో అండగా ఉండండి, ఈ ఫ్యాక్టరీతో అండగా ఉండండి, ఉక్కు ఫ్యాక్టరీతో అండగా ఉండండి. ఇది కేవలం మా కుటుంబాలే కాదు, లక్షలాది కుటుంబాలు గాజువాక విశాఖపట్నంలో దీనిపైన ఆధారపడి ఉన్నాయి. చూసుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు నేను అనుకుంటే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. వర్మ గారు కరెక్ట్ చేశారు, లేదు బాబు విశాఖ ఉక్కు గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని. అంటే ఎంత పెద్ద మనసుతో కార్మికులకి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో నిజంగానే నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. డేటా సెంటర్లు అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున మిగతా ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఐటీఐస్కి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాజెక్ట్ మన పాయకరావుపేట అనిత గారి నియోజకవర్గంలో అటు ఆసిలర్ మిత్తలు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా కొంచెం డబ్బులు పెట్టండి, వాళ్ళు ముందరికి వచ్చి మేము పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అటు ఫార్మా అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన బాధ్యత ఉంది, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నా కింద ఉంది. ట్రైనింగ్, రీట్రైనింగ్, నిరంతరం ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా.